పల్లికురువ మండలం కొప్పరపాడు నామ్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపిన లారీ నుంచి 7గురు దిగుతుండగా అద్దంకి వైపు వెళ్తున్న బొలోరో ట్రాలీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బొలోరోలో ఉన్న ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండగా లారీ నుంచి దిగుతున్న 7గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి కొందరిని అద్దంకి, మరికొందరిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను అద్దెకి నుంచి ధర్మవరం వస్తుండగా నేను ముందుగా వెళ్తుంటే నా వెనకాల ఒక ఆటో వచ్చింది. మా ఇద్దరిని ఒక కారు వచ్చి గుద్దింది. ఆ కారులో ఇద్దరు ఎస్ఐలు ఉన్నారంట. నాకైతే బాగా దెబ్బలు తగిలినాయి, వాళ్ళకి బాగా దెబ్బలు తగిలినాయి. వాళ్ళు దిగి మాది తప్పని మళ్ళీ మమ్మల్ని చూస్తూ సిగరెట్ తాగుతూ నవ్వుతూ ఉన్నారు. నేనేంది అని అడగన్నారు. వీళ్ళు గుమ్ముగుడిన జనాలు డిక్కీ ఓపెన్ చేసి చూడగా మత్తు పదార్థాలు ఫుల్గా ఉన్నాయి, గంజాయి మత్తు పదార్థాలు మొత్తం ఫుల్గా ఉన్నాయి. అడిగిన పోలీసులు కానీ వాళ్ళని పంపించేశారు అక్కడి నుంచి ఎవరు లేకుండా. అద్దంకి సిఐ గారు వచ్చి ఎవరైనా సరే వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే దానికి ఏం సమాధానం చెప్పాలి? రక్షించాల్సినటువంటి పోలీసులు ఏదైతే ప్రజలు బయట పెట్టాలి అని చూస్తున్నారో వాళ్ళని బెదిరించి మీ అంతు చూస్తాను, ఎవడైనా వీడియోస్ తీశాడంటే మీ మీద కేసులు పెడతాను అనే విధంగా బెదిరిస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, వంగలపూడి అనిత గారు, మీరు మద్యము, ముఖ్యంగా గంజాయి పెద్ద మొత్తంలో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవరైతే మీ మాట వినట్లేదో వాళ్ళకి దగ్గర పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి